హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 45 days ఉంది ఎంసెట్ ప్రిపరేషన్కి. కాబట్టి ఈ 45 days మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అవుతే మంచి స్కోర్ వస్తుంది. ఫస్ట్ ఎంసెట్ అంటే ఏంటి? ఎంసెట్ అంటే బీటెక్ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ ఎంసెట్. దాంట్లో ఎంపీసీ, బైపీసీ అని 2 streams ఉంటాయి. ఎంపీసీ వాళ్ళకి May 12th నుంచి స్టార్ట్ అవుతుంది 18th వరకు. బైపీసీ వాళ్ళకి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎంపీసీ తీసుకుంటే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళకి 160 మార్క్స్ ఉంటుంది. 160 మార్క్స్లో 80 ఏమో మ్యాథమెటిక్స్కి, నెక్స్ట్ 40 ఏమో ఫిజిక్స్కి, ఇంకో 40 బిట్స్ ఏమో కెమిస్ట్రీకి. టోటల్ కలిపితే 160. ఇది ఎంపీసీ వాళ్ళకి. బైపీసీ వాళ్ళకి ఎలా ఉంటుంది? సేమ్ వాళ్ళకి కూడా 160 మార్క్స్కే 80 మార్క్స్ బయాలజీ, అంటే టోటల్ 80 మార్క్స్ బయాలజీ, జియాలజీ ప్లస్ బాటనీ కలిపితే 80 మార్క్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సేమ్ అలానే ఉంటుంది. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాము. మీరు వెయిటేజ్ ద్వారా చదువుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మ్యాథ్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ అలా ఉంటాయి కదా, వాటి ఫార్ములాస్ బాగా చదువుకొని, కొన్ని ఫార్ములాస్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, కొంచెం ట్రిక్కీగా కూడా క్వశ్చన్స్ ఇస్తారు. సో అలా వెయిటేజ్ ద్వారా చూసుకొని మీరు మంచిగా చదువుకోవాలి. ఓకే, వెయిటేజ్లోకి వెళ్దాం. ఫస్ట్ చాప్టర్ బైనామియల్ థీరం. బైనామియల్ థీరంలో 3 questions ఉంటాయి. మీరు బైనామియల్ థీరంలో ఫార్ములాస్ ఉంటాయి, ఎన్పిఆర్, ఎన్సిఆర్ అని. ఆ ఫార్ములాస్ మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అవి థియరీ మొత్తం చదువుకొని బిట్స్ కూడా 4 marks ఉంది, ఈజీగానే వస్తుంది. నెక్స్ట్ డిమోయిస్ థీరంలో 1 question. ఇది కూడా మీరు మ్యాథ్స్లో అది చేసుంటారు కదా, 2Aలో చేసుంటారు కదా, దాంట్లో ఫార్ములాస్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తారు, చూసుకోవడమే. నెక్స్ట్ ఫంక్షన్స్ 2 marks. ఫంక్షన్స్ ఇంపార్టెంట్ అనమాట, 2 marks. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఒక 2 questions చేయగలరు, ఒక క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉండిద్ది, పర్లేదు చేయొచ్చు. మ్యాట్రిక్స్ 3 questions టోటల్గా. పార్షియల్ ఫ్రాక్షన్స్ 1 question, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది 2 marks అనమాట. 2 questions ఉంటాయి, అంటే ఒక్కొక్క బిట్ ఒక్కొక్క మార్క్. నెగిటివ్ మార్కింగ్స్ ఏమి ఉండదు, జేఈలా కాదు ఎంసెట్, నెగిటివ్ మార్క్స్ ఉండదు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఈజీనే. మీరు 2 marks చేసి ఉండొచ్చు, 2Aలో 2 marks చేసి ఉండొచ్చు కదా, దాని ద్వారా కూడా కొన్ని వస్తాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 questions ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇది 1Bలో ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ హై వెయిటేజ్ చాప్టర్ 4 ఉంటుంది. నెక్స్ట్ డిఫరెంట్ ఇంటిగ్రల్స్, ఇది 2Bలో, అంటే దీంట్లో 1A 1B 2A 2B టోటల్ కలిపి ఇస్తారు. డిఫరెంట్ ఇంటిగ్రల్స్ 6 questions ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3 questions ఉంటాయి. డిఫరెన్షియేషన్ కూడా ఈజీగానే ఉంటుంది, ఒక 1 question 2 questions ఈజీగా ఉంటుంది. ఇంటిగ్రేషన్ 3 questions. లిమిట్స్ కూడా ఈజీగానే ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి కదా, లాగ్ ఆఫ్ అని, లిమిట్స్ x tends to a అని ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ మీరు రివైజ్ చేయాలి. నెక్స్ట్ సర్కిల్స్ 3 questions ఉంటాయి, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఎలిప్స్ 1 question. హైపర్బోలా 2 questions. నెక్స్ట్ లోకస్, ఇది 1Bలోది, లోకస్ కూడా ఈజీగానే ఉంటుంది. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, దీంట్లో 1 question. పారాబోలా 1 question. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా ఈజీగానే ఉంటుంది, సేమ్ సర్కిల్స్లోనే ఫార్ములాస్ చూసుకోవాలి. 2 questions ఇస్తారు. స్ట్రైట్ లైన్ నుంచి 4 questions. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ 1 question. మెజర్ ఆఫ్ డిస్పర్షన్, దీనిలో నుంచి 1 questions ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి 3 questions ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. 3 questions ప్రాబబిలిటీ బాగా చూసుకుంటే. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా సేమ్ 3 questions ఉంటాయి. మీరు కరెక్ట్గా ఫార్ములాస్ అన్నీ చదివింటే రాసేయచ్చు. అంటే మీరు నెంబర్ ఆఫ్ PYQs చేయాలన్నమాట, చాలా PYQs చేయాలి. అంటే సేమ్ మోడల్
కొన్ని సేమ్ మోడల్ రిపీట్ అవుతూ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ మోడల్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అన్ని మోడల్స్ కవర్ చేస్తే మీరు ఏ మోడల్ వచ్చినా చేయొచ్చు. అండ్ మీరు ఫస్ట్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయ్యాక బిట్స్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ప్లెయిన్, దీంట్లోంచి 1 క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, ఇది 1 క్వశ్చన్. 3D జామెట్రీ కూడా ఈజీనే, ఫార్ములాస్ మీద వేసే ఉంటుంది. హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా ఈజీనే. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది వెయిటేజ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ట్రిగ్నోమెంట్రీలో ఉంటుంది. ట్రిగ్నోమెంట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ 5 క్వశ్చన్స్, ఇది కూడా కొంచెం ఈజీనే. కొన్ని ఒక 2 or 3 టఫ్గా వస్తుంది. అడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఈజీనే, 2 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 క్వశ్చన్స్. సో ఇది ఎంసెట్ 2026 మ్యాథ్స్ వెయిటేజ్ అనమాట. దీని ప్రకారం మీరు చదువుకుంటే ఎంసెట్లో బాగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వెయిటేజ్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.